ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవద్ది. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చక్కగా కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. ఈ కాలంలో కార్తీక పురాణ శ్రవణం అనేది మన కోటి జన్మల పాపాలను నశింపజేస్తుంది అని మనకు స్కాంద పురాణంలో తెలుపబడింది. కాబట్టి మనం స్కాంద పురాణంలో ఉన్న కార్తీక మహాత్యానికి సంబంధించిన కథలను తెలుసుకుంటున్నాం, పారాయణం చేసుకుంటున్నాం. అయితే మనకు 7వ అధ్యాయంలో అజామిళుని విష్ణుదూతలు యమదూతలు వచ్చారు. అజామిళుని తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో సంవాదం అనేది జరుగుతూ ఉంది. అయితే పాపాత్ముడైన అజామిళుని తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చినప్పుడు మరి విష్ణుదూతలు తీసుకువెళ్తామంటారు. అప్పుడు యమదూతలు వారిని కొన్ని ప్రశ్నలు అడగడం, వీళ్ళిద్దరి మధ్యలో పుణ్య పాప సంవాదము జరుగుతుంది. ఏంటి పుణ్యము, ఏది పాపము అనేది ఇదంతా మన కోసం అన్నమాట, తెలుసుకోవడం కోసం. అయితే దాన్ని ఇప్పుడు మనము ఈ 8వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ విధంగా మరి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతూ ఉన్నారు, అదేమిటి ఇంత పెద్ద పాపం చేసినా చిన్న సూక్ష్మంలో మోక్షంలాగా నారాయణ అన్నంతనే అతని పాపాలన్నీ తొలగిపోయినాయి. కాబట్టి స్వర్గానికి విష్ణు దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్తున్నారంటున్నారు. మరి ఈ యమభటులు వచ్చారు కదా, మరి వాళ్ళు ఏమని, ఏది పుణ్యము ఏది పాపము ఎలా నిర్ణయించబడుతుంది అని అడిగాడు. అప్పుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు వశిష్ఠ మహర్షి. నాయన, అప్పుడు యమదూతలు వచ్చిండ్రు, విష్ణుదూతలు అజామిళుని వైకుంఠానికి తీసుకువెళ్తాము అని అనగానే యమదూతలకి ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేసి వాళ్ళు విష్ణుదూతలను ఈ విధంగా అడుగుతున్నారు, పుణ్య పాపాలను బేరీజ్ వేసుకుంటున్నారు. ఏ విధంగా ఉన్నప్పుడు పాపాలు అవుతాయి, నరకానికి వెళ్తారు, ఏ పనులు చేయడం వల్ల పుణ్యాత్ములు అవుతారు, వైకుంఠానికి వెళ్తారు అనేది ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాను. శ్రద్ధగా విను నాయన అని చెప్తూ ఉన్నాడు. అయితే యమదూతలు ఏమని అడుగుతున్నారు వినయంగా, ఓ పుణ్యాత్ములైన విష్ణుదూతలారా, మరి మా మనవి ఏమిటి అంటే, మా స్వామి ఈ విధంగా ఆజ్ఞాపించాడు మమ్మల్ని, సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవు, చంద్రుడు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుని యొక్క మంచి పనులకు సాక్షులు. అలాగే అధర్మ కృత్యాలను కూడా గమనిస్తూ ఉంటాయి. అందువల్ల మానవుడు చెడ్డ పనులు చేసినప్పుడు దండనార్హుడవుతాడు. మరి ఎవరు వేద మార్గం నుండి భ్రష్టుడైపోతాడో, ఎవరు శృతి స్మృతులను దూషిస్తారో, మంచి వాళ్లను నిందిస్తారో, చేయరాని పనులు చేస్తారో అటువంటి వాడే యమదండనకు గురి అవుతాడు. మరి ఇది వేదాంగాలు తెలిసి ఆచరించే బ్రాహ్మణుణ్ణి కానీ, అస్వస్థతగా ఉన్న గురువును కానీ తన్నినప్పుడు, తల్లిదండ్రులను ద్వేషించిన వారికి మరి కఠినంగా శిక్షిస్తాడు మా ప్రభువు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు, ప్రాణహింస చేసేవారు, వారి యొక్క ధర్మాలను పరిత్యజించేవాళ్ళు, మరి ఇటువంటి వాళ్ళను యమధర్మరాజు తప్పక దండిస్తాడు. అందువల్ల ఆయా పాపాలు చేసే వాళ్ళంతా తప్పకుండా యమపురికి చేరుకోవలసి ఉంటుంది. మరి ఇంకా ఏం పాపాలు చేస్తే అంటే, ఇచ్చి తీసుకునేవాళ్ళు,
ఇదిగో తీసుకోండి అని ఇస్తారు, మళ్ళీ వెంటనే మళ్ళీ మాకు ఇచ్చేయమని అడుగుతారు. అటువంటి వాళ్ళు, లేని పనులు చేస్తున్నట్టు నటించేవాళ్ళు, కొంతమంది అక్కడ ఏం పని లేకున్నా మేము బాగా పని చేస్తున్నామని నటిస్తూ ఉంటారు. అలా నటించేవాళ్ళు, దయదాక్షిణ్యాలు, సహనం లేనివారు, పాపకర్మలందు ఆసక్తి ఉన్నవాళ్ళు, ఎవరికన్నా హింసిస్తూ ఉంటే వీళ్ళు ఆసక్తిగా వెళ్ళి చూసినా, మాట్లాడినా, విన్నా, మరి పరుల భార్యలను పొందాలని కోరుకున్నా యమపురిలో బాధలు అనుభవించాల్సిందే. మరి ధనలోభం వలన, అంటే డబ్బులు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టకుండా, వాడు తినకుండా, ఎవరికి పెట్టకుండా, దానం చెయ్యకుండా అహంభావానికి లోనవుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళు నరకాన్ని చూడాల్సిందే. మరి మిత్రులకు ద్రోహం చేసేవాళ్ళు, పెండ్లిళ్ళు చెడగొట్టేవాళ్ళు, మరి ఇతరుల సంపదలను వీళ్ళు ఉపయోగించుకొని కులికేవాళ్ళు, పరుల పిల్లలను చూసి అసూయపడేవాళ్ళు, ఆడపిల్లలను అమ్ముకొని డబ్బులు తీసుకునేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవాళ్ళు తప్పకుండా యమలోకానికి పోయి తీరవలసిందే. మరి కాలువలు, చెరువులు, నూతులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవాళ్ళు, సత్కార్యాలకు ఆటంకాలు కల్పించేవాళ్ళు, లోభత్వం వలన పితృశ్రాద్ధం పెట్టని వారు, నిత్యకర్మలను విడిచిపెట్టని వారు తప్పించుకోలేరు మా నుండి. మరి పరుల పాశాన్ని వదలని వారు, కూలికి వంటలు చేసేవాళ్ళు, పితృశేషాన్ని భుజించేవాడు యమబాధకు గురి కావలసిందే. మరి శరణుజొచ్చిన వారిని చంపేవాడు, స్నానము సంధ్యావందనము చేయనివాడు, సదా బ్రాహ్మణ నింద చేసేవాళ్ళు, బ్రహ్మహత్య చేసేవారు, గోవులను, గుర్రాలను చంపేవారు తప్పకుండా యమ మందిరానికి పోక తప్పదు. ఈ విధమైన పాపాలు ఎవ్వరు చేసినా వాటికి ప్రతిఫలము యమలోకంలో అనుభవించి తీరవలసిందే. మరి ఈ అజామిళుడు పుట్టుక చేత బ్రాహ్మణుడైనప్పటికీ దాసిని చేపట్టిండు. వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే. మరి ఇటువంటి పాపాత్ముడు విష్ణులోకానికి పోవడానికి అర్హుడు ఎలా అవుతాడు అని యమదూతలు వాళ్ళ సందేహాన్ని విన్నవించుకున్నారట విష్ణుదూతలకు. అప్పుడు ఆ విష్ణుదూతలు మందహాసంతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు: మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. దుష్ట సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషులను ఆశ్రయించిన వాడు యమదండనకు లోబడడు. స్నాన సంధ్య జపాదులందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాల యందు దయగలిగిన వాడు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పరబ్రహ్మ యందు మనసు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునే వాళ్ళు కూడా యమబాధలు పడాల్సిన పని లేదు. అన్నదానం చేసేవాడు, మంచినీళ్ళు దానం చేసేవాళ్ళు, గోదానము, వృషభదానము చేసేవారు పాపాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మరి పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన అవసరం లేదు. భక్తితో విష్ణువుని అర్చన చేసినప్పటికీ, విష్ణు సన్నిధానంలో ఉత్తమంగా జపం చేసినప్పటికీ, భగవత్ప్రీతికి వివాహాలు, ఉపనయనాలు చేయించినప్పటికీ, సకల కలుషాలు పరిహారం అవడం వల్ల హిమాలయానికి పోయే అవసరం లేదు. యమదూతల వెంట వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి కొంతమంది శరణాలయాలు, సత్రములు కట్టించేవారు ఉంటారు. ఈ పాపాలకు తగినట్టుగా అనాథ ప్రేత సంస్కారం చేస్తారు. వాళ్ళు యముని ప్రోలు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదినము సాలగ్రామాలను పూజిస్తూ, సాలగ్రామాన్ని పుచ్చుకుంటూ, తీర్థాన్ని పుచ్చుకుంటూ,
ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు. అసలు వాళ్ళు సాలగ్రామ తీర్థం తీసుకున్న వాళ్లకు పాపాలు నశిస్తాయి. నిత్యము తులసి పూజలందు సాలగ్రామ ఉంచి సాలగ్రామవాసి అయిన శ్రీమన్నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యమునికి లొంగాల్సిన అవసరం లేదు. ఎవరు ఇంట తులసి ఉంటుందో వాళ్ళు, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తుంటారో వారు యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట భాగవత పారాయణం చేయబడుతుందో అటువంటి వాళ్ళు కూడా, భాగవతమును పూజించే వాళ్ళు కూడా యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి సూర్య భగవానుడు తులారాశిలో ఉన్న సమయంలో కానీ, మకర రాశిలో ఉన్నప్పుడు కానీ, మేషంలో ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు అధోలోకాలకు వెళ్ళే అవసరం లేదు. రుద్రాక్షమాలలు ధరించి జపం చేసేవారు, దానపరులు ఎప్పటికీ యమలోకం చేరుకోరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణుని పూజిస్తారో వారు కూడా యమలోకానికి వెళ్ళాల్సిన పని లేదు. ఎవరు మణికర్ణికా నదీ తీరాన హరినామ స్మరణ చేస్తూ చనిపోతారో వారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ యమలోకం పోవాల్సిన పని లేదు. మరి బంగారం దొంగిలించేవారు, సురాపానం చేసేవారు, మిత్రుని చంపినవారు, బ్రహ్మహత్య చేసినవాడు, గురుతల్పాన్ని కోరినవాడు, స్త్రీలను, రాజును, గురువును చంపిన వాళ్ళు, వీళ్ళేగాక మిగిలిన ఏ పాపము చేసిన వాళ్ళైనా సరే మరణకాలంలో భగవన్నామ స్మరణ చేసినంతనే వారి పాపాలు పటాపంచలవుతాయి. తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామ స్మరణ చేయటం వలన పాపాలు తొలగిపోతాయి. మరి పేరు కోసం కానీ, వేళాకౌళంగా కానీ, ఇతరులను ఉద్దేశించి కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే అన్ని పాపాలు తొలగిపోతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అలా భ్రష్టుడైనప్పటికీ, చపలుడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని అనాలోచితంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళాల్సిన పని లేదు. ఎవడైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాన్ని అన్నింటినీ పలుకుతాడో నరక బాధలు పొందవలసిన బాధ ఉండదు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తము వలన తొలగిపోని పాపాలు కానీ, ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ దేవతలకైనా మానవులకైనా విష్ణువు యొక్క నామ సంకీర్తనము చేయటం వలన తొలగిపోతాయి. అందుచేతనే ఈ అజామిళుడు ప్రాణాలను విడిచిపెడుతూ భగవంతుని నామాన్ని స్మరించాడు. కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ తొలగిపోయాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇతని పాపాలన్నీ భస్మమైనవి కాబట్టి విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా చెప్పి అజామిళుని విమానం మీద వైకుంఠం తీసుకొని వెళ్ళిపోయిండు. విన్నారా? ఈ కలియుగంలో నామస్మరణకు అంత మహత్యము కలిగి ఉన్నది. అప్పుడు ఈయన చక్కగా యమదూతలు విష్ణుదూతలు మాట్లాడిందంతా ఈ అజామిళుడు వింటూ ఉన్నాడట. మంచిగా ఆ పుష్పక విమానంలో కూర్చొని విష్ణుదూతల పక్కకు. అయితే ఆ మహాపాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొందగలిగాను. మంచివారిచే నిందింపబడేది, పాపాలిచ్చేది అయిన నికృష్టమైన పని ఎన్నో చేశాను. నేను నాలో ఒక్క సుగుణం కూడా లేదు. మరి
పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయాయి. మూఢత్వం వలన, మహా ఆవేశం వలన మద్యపాన లోలున్నాయి. నేను అధమురాలిని స్వీకరించాను. మరి మూఢత్వం వల్ల తల్లిదండ్రులను వదిలిపెట్టాను. ధర్మహాని కలిగించేవారు, కాముకులు పోయి నరకానికి పోవలసిన నేను ఇప్పుడు మీతోని వైకుంఠానికి వస్తూ ఉన్నాను. ఇది కలయా నిజమా నాకు అర్థమవుతలేదు. చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. మరి ఓ కృష్ణ, ఘోరమైన ఖడ్గాలు ధరించి యమదూతలం ఏమైపోయినరు వాళ్ళందరూ. మరి నేను ముందు జన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉన్నానా? ఈ విధంగా నేను ఈ విధంగా నామస్మరణ చేయగలిగాను. నాకు అంత్యకాలంలో వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణ యొక్క నామోచ్చరణ మనసుకు రావడానికి కారణం ఏంటి? మరి నేను బ్రహ్మహత్య చేసిన వాడిని, మంచి చెడ్డలు ఆలోచించక సిగ్గు విడిచి తిరిగిన వాడిని అయినా నేను ఎక్కడ? నారాయణ అనే మోక్షప్రదమైన భగవన్నామం ఎక్కడ? మరి నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చరణకు హేతువై ఉంటుంది అని భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ సాయుధ్యాన్ని పొందాడట అజామిళుడు. ఈ విధంగా నారాయణ నామోచ్చరణ సృష్టి అంతటికి రక్షణ వంటిది. ఈ నామాన్ని మనము ధ్యానం చేయాలి. స్మరణ చేసేవారెవరైనా పరమపదాన్ని పొందుతారు అని మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ హరినామ మహిమ గురించి తెలియజేసిందనమాట. అయితే మనకు ఇంకా 9వ అధ్యాయంలో ఈ అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం, అంటే మన పూర్వజన్మ పుణ్యం వలనే ఆ సమయానికి మనం, అంటే అజామిళుడు ఎన్ని పాపకర్మలు చేసినప్పటికీ ఆయన పూర్వజన్మ విశేషం వల్ల ఆయనకి నారాయణ అనే అవకాశం కలిగింది. అలా పిలవాలని స్ఫురణ వచ్చింది కాబట్టి మరి అని అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ పూర్వజన్మలో మరి నేను ఎవరు ఏంటి అనేది అడిగితే అప్పుడు ఈయనకి ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయడమే మనకు మళ్ళీ వచ్చే అధ్యాయంలోనండి. మనకు అయితే 9వ అధ్యాయంలో దాన్ని తెలుసుకుందాం. ఇది 8వ అధ్యాయము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.